టైం తో సహా చెప్తున్నా నేను నీ ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తానా? 100% నేను కలుతా అన్నా నిన్ను. ఎన్నర్రా అన్నా నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవకపోయినా నేను కనబడ్డ రోజు నువ్వు నన్ను చంపేసుకో అని చెప్తానా నీకు అరే డైరెక్ట్. సంపుడు గింపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావురా. నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా. నేను అన్నా నేను చంపుతా అని నేను అనలేదు, నీతో నాకు పని అన్నా లేదు. అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందట కత్తా. గోదావరికన్ రా ఎఫ్సిఐ అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా. విఠల్నార్ రా అంటే విఠల్నార్ వచ్చిన. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్. మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా. నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న. కాకపోతే నైట్ నువ్వు నన్ను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు ఇంద్రబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. ఎప్పుడు నేను అత్తా అని చెప్పిన, నేను నీకు కలుతా అని చెప్పిన, కలుతా అని కూడా చెప్పిన. ఆ మాట ఇప్పుడు నేను కూడా చెప్తాను. అరే వస్తున్నా అన్నావు, వస్తా అన్నా, 100% వస్తా అన్నా. నేను ఎన్నర్రా అత్తా అన్నా. నువ్వు వచ్చినావా అన్న? ఇప్పుడు నా ఇంటికి చెప్పొచ్చినావా నాకు? ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. అన్నా ప్లీజ్ అన్నా, నువ్వు అన్నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో, నా ఇంట్లో అయితే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా, నేను మళ్ళా చెప్తాను అన్నా. అన్నా నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తాను. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే. అడ్రస్ చెప్పురా మొగోన్ లెక్క. నేను మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా? నేను నీకు చెప్తానా అన్నా? ఇప్పుడు నాకు బలం లే అన్నా, నిన్ను కొట్టే అంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటానా, నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. గిట్టి కేసులు కాదు, డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి, లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్న. నా ఇంట్లో అయితే ఇట్టకు. ఏం చేస్తావో నేను అడ్రస్ నువ్వేమన్నావు తెలుసా? నీ అబ్బాని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నన్ను గెలికినావు, నువ్వు నన్ను తిట్టినావు. నువ్వు నన్ను తిట్టినావు అన్నా, తప్పైందన్నా అని చెప్పి దుబ్బల మీద నీకు తప్పైందని చెప్పి నా మాటలు నువ్వు నన్ను అంటే, ఇవాళ దినం నా తప్పు లేదు, అర్థమైతుందా? నువ్వు అంటే పడేటోని కాదు. నేను అడ్రస్ చెప్పురా అంటాను. నేను అత్త నీ దగ్గరికి, నీ అడ్రస్ నేను తెలుసుకోని అత్త వచ్చే రోజు. నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా, 100% నేను ఉండే కాడు ఉన్నా. నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరినీ కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నేను అది కూడా చెప్తాను. ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నీ కనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో. అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది. గంతే. నాకు తెలిసే రోజు నాకు తెలుస్తుంది. నేనేమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా అన్నా. నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు 2 కొడుకులుండి బంద్ చేసినావు. నువ్వు ఎందుకు బంద్ చేసినావు? కొడుకుల పేరు తీస్తే, అమ్మ పేరు ఇస్తే నేను కూడా ఇస్తా. నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా. నేను మొగోని అయితే చెప్పురా, ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు. నేను బరాబర్ ఒక్కనికే పుట్టినా, ఒక్కని పుట్టిన మాట్లాడతాను. నిన్న నేను గోదావరికన్ రా అంటివి గారా, ఎఫ్సిఐ అంటివి గారా, గోదావరికన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా? నేను నా అబ్బాయి పుట్టినా, నిన్ను చంపేస్తానా? ఇంటనా డైరెక్ట్ ఇను. నేను నా అబ్బాయి పుట్టినా, నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అందరు రికార్డ్ చేసుకో. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు, అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం. నేను మా అన్న ఇడిచిపెట్టుకున్నా, నన్ను ఇడిచిపెట్టుకొని వేయండు. మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేయండు. నువ్వెంత? నాకు ఇంకొక ముచ్చట తెలుస్తలేదు. నేను భయపడి బతుకుతలేనురా. నాకు నువ్వు తెగించే బతుకుతానావా అన్న? సరే చూసుకున్నావు అన్న, నేనేమంటాను? తెగించినావు కదా. నేను మొగోళ్ళు లెక్కనే పెట్టుకుంటా అన్న. చెప్పంటానా నేను అన్నా? నేనేం చెప్తున్నా అన్నా? నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతానా. ఇప్పటి కూడా మాట్లాడతాను కాదురా. నువ్వు పచ్చునూరు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని అన్నా. నువ్వు నన్ను ఇట్టు, నేను పడతా. టైం వేస్ట్ చేయకు. నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు? నాకు పని లేక కాదు అన్నా. నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నావు అన్నా. నువ్వు టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా అని చెప్పినా.
నేను అత్త అని నువ్వు చెప్పిన ఏడున్నావన్నావు నువ్వు ఏడున్నావన్నావు అన్న పచ్చనూరులో అన్నా. బరాబర్ అన్న వస్తానని నీకోసం అన్నావు రారా అత్త అన్న పచ్చనూరులోనే ఉన్నా అన్నావు. 100% అత్త అన్న. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్త నేను. ఇంకేంది అదే రేకుర్తి కూడా అత్త. నీ ఇంటికాడ రేకుర్తి ఉంటావా? రేపు అదే అరే అట్లా రేకుర్తి కాదు కూడా రా, అత్త. నీ టైం చెప్పు. ఇప్పుడు నువ్వు FCI ఇగో నీ టైం నేను చెప్తాన్నా ఇను. ఉమ్. నీ టైం నేను చెప్తాన్నా ఇను. నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. ఉమ్. నా టైం ఏంది తెలుసా? ఉమ్. నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నా టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనే తోడు నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు? అదే బబ్బుల్ గాని జోలికి ప్రశాంత్ గారు పోతే, అరే జానీబాయ్ ఎవర్రా ఎవరు అని నేను అంటే, అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట, అన్న 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 నేను చెప్పేది ఇదే ప్రశాంత్ గారిని బబ్బుల్ గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఓడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నా తెలుసా నన్ను? అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, అన్న అన్న ఎట్లా అంటావు అన్న? నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను చెప్పు అమ్మ, నేను చెప్పాను కదా. నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ 2 కాళ్ళు మొక్కుతా అన్న, తప్పైంది అన్న అని చెప్పిన. నీకు దవడలు పట్టుకొని చెప్తే చివరి ఛాన్స్ రా అని చెప్పిన నన్ను. ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గానికి బతకబుద్ధి అయితే లేదా? ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్న నీకు నన్ను? చెప్పు మరి, నువ్వు ఎందుకు అన్నావు చెప్పు. నువ్వు ఎవరి కోసం అన్నావు? ఆ నన్ను కొట్టనీకి ఆడవాడు ఎంతమంది వచ్చిరా పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. అన్న అన్న ఒక్క విషయం నేను చెప్పే ఇను, మీరు చెప్పే ఇనురి ఫస్ట్. అన్న 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. నువ్వు అన్న అన్న నేను చెప్పాను, నువ్వు రోడ్డు ఎక్కి 25 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావు అన్న? నిన్ను కొడితే నువ్వు ఊకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? కారా నిన్ను ఎవడద్దంట అంటే నువ్వు ఆడెవ్వడు మరి నన్ను కొట్టడానికి. నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకు ఎవడు చేసింది అన్న? నిన్న ఫస్ట్ నేను మాట్లాడినా నీతోని. ఎవడు మాట్లాడి నీకు తెలియదా? నీకా రికార్డ్ నువ్వు ఎట్లా అన్నా? నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా, లేకపోతే నువ్వు అన్నా? నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసినా అదే గాశంకర్ విషయంలో ఫోన్ చేసినా? అన్న గిట్లా అయింది మరి నన్ను ఇట్లా కొట్టిరు అన్న, అదే గాశంకర్ నన్ను కొట్టినా నీకు ఫోన్ చేసినా? ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను మరి నన్ను తిట్టడానికి నువ్వెవ్వనివి? అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకుపోయింది కాబట్టి నేను కూడా అయినా మరి ఎడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా. మరి నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చిన. అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికో పోకన్నా, నువ్వు మళ్ళీ ఎక్కడికో పోకు. నిన్నటి విషయానికి నేను అత్తా, నిన్నటి విషయానికి క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన. సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏమవసరం? కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు, వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకినప్పుడు ఆ వెంకటేష్ అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు